అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హాస్పిటల్ లీవ్. తెలంగాణ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటో వివరంగా చూద్దాం. ఓకే, మరి మనం ఈరోజు ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామంటే, అసలు హాస్పిటల్ లీవ్ అంటే ఏంటి, ఎవరెవరికి ఇది వర్తిస్తుంది, సెలవు ఎన్ని రోజులిస్తారు, ఆ టైంలో జీతం ఎలా ఉంటుంది, ఇంకా దీనికి సంబంధించిన షరతులు, పరిమితులేంటి, వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ప్రతి డీటెయిల్ నీట్గా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హాస్పిటల్ లీవ్ అంటే ఏంటి? కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే దీన్నొక స్పెషల్ ప్రొవిజన్గా ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశమేంటో ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుకెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, హాస్పిటల్ లీవ్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ వర్తించే ఒక జనరల్ లీవ్ కాదు. ఇది కేవలం కొన్ని ప్రత్యేకమైన పనుల్లో, అంటే ఎక్కడైతే ప్రమాదాలు లేదా అనారోగ్యాలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఉద్యోగుల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సెలవన్నమాట. దీన్ని ఫండమెంటల్ రూల్ 101B కింద ఉన్న సబ్సిడరీ రూల్స్ ద్వారా రెగ్యులేట్ చేస్తారు. సరే, బావుంది. మరి ఈ స్పెషల్ లీవ్కి ఎవరు అర్హులు, ఎవరికిస్తారు? ఈ విషయంలో రూల్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నది. తెలంగాణ ఫండమెంటల్ రూల్స్లోని సబ్సిడరీ రూల్ 2 ప్రకారం అర్హత ఉన్న పోస్టుల జాబితా ఇది. అంటే మనకు సమాచారం నేరుగా సోర్స్ నుంచే వస్తోందన్నమాట. చూశారు కదా, ఈ లిస్ట్ని గమనిస్తే ఏ ఉద్యోగాల్లో ప్రత్యేకమైన రిస్క్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తుందో మనకొక ఐడియా వస్తుంది. ఉదాహరణకి పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్, ఫారెస్టర్లు, ఫారెస్ట్ గార్డులు, జైల్ మ్యాట్రన్లు, వార్డర్లు, మెంటల్ హాస్పిటల్స్లో పనిచేసే సిబ్బంది, అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్లు, గవర్నమెంట్ ప్రెస్ ఉద్యోగులు, పశుసంవర్ధక శాఖల్లో సైజ్లు, ఇంకా అంబులెన్స్ డ్రైవర్లు, అటెండెంట్లు, ఇలా వీళ్లందరికీ ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన కండిషన్ ఉంది. అదేంటంటే టెంపరరీ స్టాఫ్కి సంబంధించిన రూల్. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి కేవలం టెంపరరీ లేదా అఫిషియేటింగ్ పోస్ట్లో ఉండి పర్మనెంట్ పోస్టుపై ఎలాంటి హక్కు లేకపోతే వాళ్లకు హాస్పిటల్ లీవ్ వర్తించదు. ఇది జనరల్ రూల్. కానీ ఆ జనరల్ రూల్కి కొన్ని ముఖ్యమైన మినహాయింపులు కూడా ఇచ్చారు. అంటే ఉద్యోగి టెంపరరీ అయినా సరే వాళ్ళు చేసే పనిలో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లీవ్ వర్తిస్తుంది. ఆ జాబితాలో ఎవరున్నారంటే పోలీస్ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ రిజర్వ్ వాచర్, లీడింగ్ ఫైర్మెన్ లేదా ఫైర్మెన్, ఇంకా గవర్నమెంట్ ప్రెస్లోని కొన్ని కేటగిరీల ఉద్యోగులు. వీళ్ళకి టెంపరరీ అయినా కూడా హాస్పిటల్ లీవ్ ఇస్తారు. ఓకే, ఇప్పటివరకు ఎవరు అర్హులో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రాక్టికల్ డీటెయిల్స్ అంటే ఈ లీవ్ ఎన్ని రోజులు తీసుకోవచ్చు, మరి ఆ టైంలో జీతం ఎంతొస్తుంది, ఈ వివరాలిప్పుడు చూద్దాం. హాస్పిటల్లు లీవ్ ప్రాథమికంగా 6 నెలల వరకు మంజూరు చేస్తారు. అయితే ఈ 6 నెలల లీవ్ అనేది ప్రతి 3 సంవత్సరాల సర్వీస్కి ఒకసారి వర్తిస్తుంది. రూలు సరిగ్గా ఏం చెప్తోందంటే ప్రతి 3 సంవత్సరాల సర్వీసులో గరిష్టంగా 6 నెలల వరకు హాస్పిటల్ లీవ్ మంజూరు చేయవచ్చు. దీని అర్థమేంటంటే ఒక ఉద్యోగి తన సర్వీస్లో ప్రతి 3 ఏళ్ల బ్లాక్లో ఒకసారి 6 నెలల వరకు లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ 3 ఏళ్లు గడిచాక మళ్లీ వాళ్ల అర్హత రీసెట్ అవుతుందన్నమాట. మరి జీతం సంగతేంటి? ఇక్కడ 2 కేటగిరీలున్నాయి. సాధారణంగా హాస్పిటల్ లీవ్ తీసుకుంటే వాళ్లకి హాఫ్ యావరేజ్ పే, అంటే సగం సగటు జీతమిస్తారు. కానీ ఒకవేళ విధి నిర్వహణలో, అంటే డ్యూటీలో ఉన్నప్పుడు గాయపడితే మాత్రం మొదటి 3 నెలల వరకు ఫుల్ యావరేజ్ పే, అంటే పూర్తి సగటు జీతం చెల్లిస్తారు. సరే, లీవ్ తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి కదా. అర్హతను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ షరతులు, పరిమితులు ఏంటో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రధానంగా 2 షరతులున్నాయి. ఒకటి, ఉద్యోగి ఆస్పత్రిలో అడ్మిట్ అయి ఉండాలి, లేదా రెండోది అవుట్ పేషెంట్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఈ లీవ్ మంజూరు చేస్తారు. ఇక్కడ రూల్స్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే మితిమీరిన అలవాట్లు లేదా క్రమరహిత అలవాట్ల వల్ల చికిత్స అవసరమైనప్పుడు ఇది ఆమోదయోగ్యం కాదు. అంటే అనారోగ్యం లేదా గాయమనేది వాళ్ల సొంత పొరపాట్ల వల్ల, అంటే చెడు అలవాట్ల వల్ల వచ్చిందని తేలితే మాత్రం ఈ లీవ్ వర్తించదు. ఇది చాలా ముఖ్యమైన పరిమితి. ఇక్కడ ఉద్యోగులకు ఒక వెసులుబాటు కూడా కల్పించారు.
అవసరమైతే హాస్పిటల్ లీవ్ని వాళ్ళకి అర్హత ఉన్న ఇతర రకాల సెలవులతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది సుదీర్ఘకాలం ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అయితే అలా వేర్వేరు లీవ్స్ని కలిపి తీసుకున్నప్పుడు ఒక లిమిట్ పెట్టారు. మొత్తం సెలవుల కాలం అన్నీ కలిపి 28 నెలలకు మించకూడదు. ఇది మ్యాక్సిమం లిమిట్ అన్నమాట. రైట్. ఇప్పటివరకు మనం అన్ని రూల్స్ విడివిడిగా చూశాం. ఇప్పుడు ఫైనల్గా వీటన్నిటినీ కలిపి మన అర్హతను ఎలా లెక్కిస్తారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా డ్యూటీలో గాయపడినప్పుడు జీతం ఎలా లెక్కిస్తారో ఈ టేబుల్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, మొదటి 3 నెలలు ఫుల్ యావరేజ్ పే ఇస్తారు కదా, ఆ తర్వాత మిగిలిన 3 నెలలకు హాఫ్ యావరేజ్ పే వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ ఫుల్ పేతో ఇచ్చే 3 నెలల లీవ్ అనేది మొత్తం 6 నెలల లీవుకి అదనం కాదు. అది ఆ 6 నెలల పరిమితిలోనే ఒక భాగం. అంటే మొత్తం లీవ్ 6 నెలలే. మరి ఆ 3 సంవత్సరాల సర్వీస్ కాలాన్ని ఎలా లెక్కిస్తారు? ఇది కొంచెం టెక్నికల్ పాయింట్, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనం హాస్పిటల్ లీవ్ కోసం అప్లై చేస్తామో ఆ లీవ్ ఎప్పుడు ముగుస్తుందో ఆ తేదీ నుండి వెనక్కి 3 సంవత్సరాలు లెక్కిస్తారు. ఆ 3 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంత లీవ్ తీసుకున్నారో చూసి మిగిలిన దానికి అర్హతను నిర్ణయిస్తారన్నమాట. ఇక్కడితో హాస్పిటల్ లీవ్కు సంబంధించిన ముఖ్యమైన నియమాలపై మన వివరణ పూర్తయింది. చివరగా ఒక ఆలోచన. కాలంతో పాటు ఉద్యోగాల్లో విధులు, వాటిలో ఉండే రిస్కులు కూడా మారుతున్నాయి కదా. మరి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ లీవ్ జాబితాలో ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగాలను చేర్చడం అవసరమనిపిస్తోంది? దీని గురించి ఆలోచిస్తూ ఈ అంశాన్ని ముగిద్దాం.